Subject name Banking Theory and Practice అండి. It was the subject of second BCom 4th semester. సో లాస్ట్ క్లాస్ లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ద నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ డిస్కస్ చేసామండి. బ్యాంక్స్ టోటల్ గా ఎన్ని టైప్స్ డివైడ్ చేసాము, ఫంక్షన్స్ బేస్ మీద, ఓనర్షిప్ బేస్ మీద, డొమిసైల్. ఆఫ్టర్ దట్ ఏం చెప్పుకున్నాము, షెడ్యూల్ అండ్ నాన్ షెడ్యూల్ బ్యాంక్స్ చెప్పుకున్నాము. ఓకేనా అండి. ఆ తర్వాత ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్ గురించి చెప్పుకుందాము. సో ఆ పాయింట్స్ లో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాము. ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్? అసలు కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటి? కమర్షియల్ బ్యాంక్ మీన్స్ రిసీవ్స్ క్యాష్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ గ్రాంట్ లోన్స్ టు ద నీడీ పీపుల్. సో పబ్లిక్ నుంచి నగదును డిపాజిట్ల రూపంలో తీసుకుని మళ్ళీ తిరిగి పబ్లిక్ కే రుణాలు మంజూరు చేసే బ్యాంక్ నే కమర్షియల్ బ్యాంక్స్ అని చెప్పి అంటారు. In starting period, the commercial banks receive deposits and grants loan only for short-term purpose. But at present, they grant loans and also receive the deposits for short-term, long-term and medium-term. Okay? So, functions of commercial banks. Commercial bank functions ni manamu first two types ka divide chestamandi. అవి ప్రైమరీ ఫంక్షన్స్, సెకండరీ ఫంక్షన్స్. సో ప్రైమరీ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి యాక్సెప్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ లోన్స్. సెకండరీ ఫంక్షన్స్ అండి ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. సో ఫస్ట్ ప్రైమరీ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ మళ్ళీ మనకు వచ్చేటప్పటికి టూ టైప్స్ గా మనము చూసుకోవచ్చు. ప్రైమరీ ఫంక్షన్స్ మళ్ళీ టూ టైప్స్ అండి మనకి. ఓకే, అవి ఏంటి అంటే గనక యాక్సెప్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ లోన్స్. తర్వాత సెకండరీ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఆఫ్టర్ దట్ క్రెడిట్ క్రియేషన్, ప్రమోటింగ్ చెక్ సిస్టమ్. క్రెడిట్ క్రియేషన్ అండ్ ప్రమోటింగ్ చెక్ సిస్టమ్. దీంట్లో ఫస్ట్ పాయింట్ చూద్దామండి. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ గురించి మనం చూసుకుందాం. యాక్సెప్టింగ్ డిపాజిట్స్, డిపాజిట్లను యాక్సెప్ట్ చేయటం మీనింగ్ ఏంటో చూడండి. పబ్లిక్ లో ఫ్యామిలీస్ ఉంటాయి. ఫ్యామిలీస్ మీన్స్ పీపుల్స్. వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా ఎర్న్ చేసినటువంటి ఇన్కమ్ లో కొంత ఇన్కమ్ ని సేవ్ చేసుకుంటారు. ఓకే, ఆ సేవ్ చేసిన ఇన్కమ్ ని, మనీని డిపాజిట్ రూపంలో కమర్షియల్ బ్యాంక్ కలెక్ట్ చేస్తుంది. ఓకేనా అండి, దాన్ని డిపాజిట్స్ అంటారు. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ మీన్స్ రిసీవింగ్, సేవింగ్ మనీ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డిపాజిట్స్. సో పబ్లిక్ వాళ్ళ సేవింగ్స్ ని బ్యాంక్ లో వెయ్యాలి అంటే, సో బ్యాంక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ ని మెయింటైన్ చేస్తూ పబ్లిక్ ని అట్రాక్ట్ చేస్తుందండి. అవేంటో చూద్దాము. సో దీన్ని టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ అని కూడా అడుగుతారండి. యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అనొచ్చు, టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ అని కూడా అనొచ్చు. డిపాజిట్ లో టైప్స్ ఏంటో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్స్. ఓకే, ద ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్ మీన్స్ ద పర్టిక్యులర్ అమౌంట్ వాజ్ రిసీవ్డ్ ఫర్ ఎ పర్టిక్యులర్ టైం పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh rupees was received for 5 years. 5 years వరకు ఆ 1 lakh rupees ఉంటాయన్నమాట. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. ద నెక్స్ట్ కరెంట్ డిపాజిట్ అండి. జనరల్ గా ఈ కరెంట్ డిపాజిట్ అకౌంట్ ని బిజినెస్ మ్యాన్స్ కానీ ట్రేడర్స్ కానీ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మెనీ టైమ్స్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ని వీళ్ళు బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేయొచ్చు. దే వాజ్ నో కండిషన్స్ వాజ్ లే డౌన్ ఆన్ డిపాజిట్స్ అండ్ విత్డ్రాస్. ఎన్నిసార్లు డిపాజిట్ చేసినా, ఎన్నిసార్లు క్యాష్ విత్డ్రా చేసినా బ్యాంక్ వాళ్ళు ఏ కండిషన్స్ పెట్టరు. జనరల్ గా ఈ అకౌంట్ ని ఎవరు మెయింటైన్ చేస్తారు? బిజినెస్ మ్యాన్స్, ట్రేడర్స్. ఓకే, బట్ వన్ కండిషన్ ఏంటంటే పర్టికులర్ అమౌంట్ మస్ట్ బి మెయింటైన్ ఇన్ ద అకౌంట్. అంటే కరెంట్ అకౌంట్ లో 1000 రూపీస్ లేదా 5000 రూపీస్ అని బ్యాంక్ యొక్క కండిషన్స్ బట్టి తప్పనిసరిగా ఆ అమౌంట్ ని మెయింటైన్ చేయాలి. ఇంట్రెస్ట్ అనేది, మరి ఈ డిపాజిట్ లో మనీ ఇస్తున్నాము, ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. మిగిలిన అన్ని డిపాజిట్లో చూస్తే ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సేవింగ్ డిపాజిట్ అకౌంట్ అంటున్నాము.
సేవింగ్ అంటే రెగ్యులర్ ఇన్కమ్ ఎర్న్ చేసేటటువంటి గ్రూప్స్ ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చులు పోను మిగిలిన అమౌంట్ ని ఈ సేవింగ్ అకౌంట్ లో డిపాజిట్ చేసుకుంటారు. ఓకేనా అండి? సో దీని మీద ఇంట్రెస్ట్ రేట్ యాజ్ కంపేర్ టు ద ఫిక్స్డ్ అసెట్స్ తో మనం ఫిక్స్డ్ డిపాజిట్ తో మనం కంపేర్ చేసినట్లయితే గనక దీని మీద వడ్డీ రేటు అనేది తక్కువగా ఉంటుంది. ఓకేనా అండి? సో ఇది రెగ్యులర్ ఇన్కమ్ ని సేవ్ చేసుకోవడానికి చేసేది. ది నెక్స్ట్ వన్ రికరింగ్ డిపాజిట్ అంటాం. రికరింగ్ ఆర్డి అంటాము. ద ఫిక్స్డ్ అమౌంట్ వాజ్ డిపాజిటెడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh రూపీస్ సేవ్ చేద్దాం అనుకున్నాము. 1 lakh రూపీస్ ఒక్కసారి మన దగ్గర ఉండవు కదండి. ఎవ్రీ మంత్ 10,000 అలా మనము 10 months కడతాము. సో 1 lakh రూపీస్ అవుతాయి. దానికి బ్యాంకు వాళ్ళు ఒక 5,000 వడ్డీ యాడ్ చేసి 1,05,000 ఇస్తారు. దాన్ని ఏమంటారు? రికరింగ్ డిపాజిట్స్ అని చెప్తాం అనమాట. సో ద ఫిక్స్డ్ అమౌంట్ వాజ్ డిపాజిటెడ్ ఆన్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఈజ్ కాల్డ్ రికరింగ్ డిపాజిట్. ఈ రికరింగ్ డిపాజిట్ లో కూడా బ్యాంకు వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్, రికరింగ్ డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుందండి. ది నెక్స్ట్ వన్ హోమ్ సేఫ్ అకౌంట్. హోమ్ సేఫ్ అకౌంట్ అనేది ఏంటి అంటే మినిమం కాయిన్స్ మన ఇంట్లో ఉన్నటువంటి చిల్లరిని అంటే కాయిన్స్ ను కానివ్వండి, మిగిలిన స్మాల్ అమౌంట్ ను కానివ్వండి, ఎప్పటికప్పుడు కిట్టి బ్యాంకుల్లాగా ఇస్తారు బ్యాంక్ వాళ్ళు. ద బ్యాంక్ ప్రొవైడ్ ఏ సేఫ్ లాక్ టు ద హోమ్. బ్యాంక్ వాళ్ళు ఒక సేఫ్ లాక్ ని ఇంటికి ఇస్తారు. ఆ ఇంటికి మనం ఆ బాక్స్ ని తీసుకుని వచ్చి మన ఇంట్లో ఉన్న మిగిలిన చిల్లర్ని ఆ బాక్స్ లో వేస్తూ ఉండాలి. ఓకే, ఆ బాక్స్ ఫిల్ అయినా లేదా 15 days కి 1 month కి ఒకసారి ఆ బాక్స్ ని బ్యాంకుకి తీసుకుని వెళ్ళినా సరే బ్యాంక్ వాళ్ళు ఆ అమౌంట్ ని మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు. ఓకేనా అండి? ఏ సేఫ్ లాక్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద హోమ్ ఫర్ సేవింగ్ ద ఇన్కమ్స్. ఓకే, ఈజ్ కాల్డ్ హోమ్ సేఫ్ అకౌంట్. ఓకేనా అండి? ద నెక్స్ట్ సో డిపాజిట్స్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ అంటే పబ్లిక్ నుంచి మనం మనీని తీసుకోవటము అని అర్థం. మనీని ఈ టైప్స్ గా, దీన్ని టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ అన్నా సరే ఇదే రాసుకోవాల్సి ఉంటుంది మనము. ద నెక్స్ట్ అండి అడ్వాన్సింగ్ లోన్స్ అని చెప్తున్నాము. అడ్వాన్సింగ్ లోన్స్. అడ్వాన్సింగ్ లోన్స్ మీన్స్ ద బ్యాంక్ గ్రాంట్స్ టు ద లోన్స్ టు ద పబ్లిక్. బ్యాంక్ వాళ్ళు ప్రజలకి అప్పునిస్తారు. ఎవరికి? బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, లేదా ఇండివిజువల్ పర్సన్స్ కావచ్చు. వాళ్ళ అవసరాలకి బ్యాంక్ వాళ్ళు అప్పులు ఇస్తారు. ద బ్యాంక్ గేవ్ ఎ లోన్ టు ద పబ్లిక్ ఈజ్ కాల్డ్ అడ్వాన్సింగ్ లోన్స్. మరి ఏ టైప్ ఆఫ్ లోన్స్ ని బ్యాంకులు ప్రొవైడ్ చేయగలుగుతున్నాయి? ద ఫస్ట్ వన్ మనీ ఎట్ కాల్. చూడండి ఆ పాయింట్, మనీ ఎట్ కాల్ అంటున్నాం అంటే పిలిచిన వెంటనే మనీ కట్టాలి. జనరలీ దిస్ టైప్ ఆఫ్ లోన్ వాజ్ ప్రొవైడెడ్ టు వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు ద అనదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు కప్పిస్తుందండి. ఎందుకని? బ్యాంకుల మధ్య ఏవైనా సరే ఫైనాన్షియల్ డెఫిషియన్సీ అంటే డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ఒక బ్యాంకు ఇంకో బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటుంది. ఈ మనీ ఎట్ కాల్ లో మనం అప్పు తీసుకున్నప్పుడు 1 to 14 days లోపల మనీ క్లియర్ చేయాలండి. అంటే తీసుకున్న రోజు నుంచి 14 రోజుల లోపల అమౌంట్ వెనక్కి కట్టేయాలి. సో జనరల్ గా పబ్లిక్ ఇలాంటి లోన్స్ తీసుకోరు. ఎవరు తీసుకుంటారు? ఒక బ్యాంక్ ఇంకో బ్యాంక్ దగ్గర అంటే వన్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇంకో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర మనీని అప్పు తీసుకుంటే దాన్ని మనీ ఎట్ కాల్ అని చెప్పేసి అంటాము. ఓకేనా అండి? అంటే ఇట్స్ వెరీ షార్ట్ పీరియడ్, దట్ మీన్స్ 1 to 14 days. ద నెక్స్ట్ వన్ అండి క్యాష్ క్రెడిట్ అని చెప్తున్నాము. క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ మీన్స్ ఇన్ కేస్ ద లోన్ వాజ్ శాంక్షన్డ్ బై ద బ్యాంక్. మనం లోన్ కి అప్లై చేశాము, బ్యాంక్ వాళ్ళు ఆ లోన్ శాంక్షన్ చేసేస్తే ద టోటల్ లోన్ అకౌంట్ అమౌంట్ వాజ్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. 1 lakh రూపీస్ మనం లోన్ పెట్టామండి, బ్యాంక్ వాళ్ళు 1 lakh రూపీస్ శాంక్షన్ చేశారు. ఆ 1 lakh రూపీస్ మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తారు, మన అకౌంట్ లో వేస్తారు. వేసిన వెంటనే ఆ మనీని మనం విత్డ్రా చేసుకోవడం కుదరదు. ఓకేనా అండి? ఎలా విత్డ్రా చేస్తాము? వర్క్ బేస్ మీద విత్డ్రా చేయాలి. దాన్ని క్యాష్ క్రెడిట్ అంటారు. ద లోన్ అమౌంట్ వాజ్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ బట్
ద బ్యాంక్ యాక్సెప్ట్స్ విత్డ్రాస్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ కండిషన్స్. మన అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, ఆ మనీని మనం ఎలా విత్డ్రా చేయాలి అంటే గనక బ్యాంక్స్ చెప్పేటటువంటి కండిషన్స్ బేస్ మీద. ఇప్పుడు హోమ్ లోన్స్ ఎక్కువ మంది పెడుతున్నారండి. 40 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాం అంటున్నారు, హౌస్ లోన్ తీసుకున్నాం అంటారు. 40 లక్షలు ఒక్కసారిగా బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. 40 lakhs లోన్ శాంక్షన్ చేస్తారు. అంటే బిల్డింగ్ యొక్క బేస్ వేసినందుకు 3 lakhs, పిల్లర్ లేపినందుకు 2 lakhs, స్లాబ్ వేసినందుకు 5 lakhs. అంటే వర్క్ ను బట్టి మనకి ఇక్కడ క్యాష్ అనేది రిలీజ్ చేస్తారు. దాన్ని క్యాష్ క్రెడిట్ అని మనం చెప్తాము. ఓకేనండి. ద నెక్స్ట్ వన్ ఓవర్ డ్రాఫ్ట్ అంటున్నాం. ఓవర్ డ్రాఫ్ట్ మీన్స్ ఇట్ వాజ్ ప్రీ అరేంజ్డ్ ఫెసిలిటీ. ప్రీ అరేంజ్డ్ అంటే ముందుగానే కస్టమరు అంటే ఖాతాదారుడు బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి ఈ ఫెసిలిటీస్ ని అరేంజ్ చేసుకోవాలి. Okay, it was a free arranged facility. This facility allowed by a banker to its customers. ఒక బ్యాంకరు ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి అకౌంట్ హోల్డర్ కి ఈ ఫెసిలిటీస్ ని ఇస్తాడు. మరి ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువ డ్రా చేయటము. దాని మీనింగ్ విందాం. ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ అంటే? డ్రాన్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ దేర్ అకౌంట్. డ్రాన్ ఎక్సెస్ అమౌంట్, మన ఖాతాలో ఉన్న డబ్బుల కన్నా ఎక్కువ మనం డ్రా చేయటాన్ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఓవర్ ఉన్నదానికన్నా ఎక్కువ తీసుకుంటున్నావు. ఇన్ కేస్ మన అకౌంట్ లో 5,000 రూపీసే ఉన్నాయండి, బట్ యు నీడ్ 8,000 రూపీస్. బట్ మనకి 8,000 రూపాయలు అవసరం ఉంది. మన అకౌంట్ లో 5,000 ఉన్నాయి, బట్ మనకి 8,000 రూపాయలు కావాలి. అంటే ఎక్సెస్ ఎంత అమౌంట్ అడుగుతున్నారు మీరు? 3,000. మన అకౌంట్ లో డబ్బులు లేకపోయినా బ్యాంక్ మేనేజరు 8,000 మనం విత్డ్రా చేయడానికి యాక్సెప్టెన్సీ సిగ్నేచర్ ఇస్తారు. దాన్నే సో ఎంత ఎక్సెస్ తీసుకున్నాము? 3,000 ఎక్సెస్ తీసుకున్నాము. ఆ 3,000 ని ఓవర్ డ్రాఫ్ట్ అంటారు. ఇట్ వాజ్ ఏ షార్ట్ టర్మ్ ఫెసిలిటీ. అంటే తక్కువ టయానికి ఇస్తారు. 1 year or 6 months లోపల ఈ అమౌంట్ ని మనం క్లియర్ చేయాలి. జనరల్ గా దిస్ టైప్ ఆఫ్ ఫెసిలిటీ వాజ్ ప్రొవైడెడ్ బ్యాంకర్ టు ద కరెంట్ అకౌంట్ హోల్డర్స్. ఇందా మనం డిపాజిట్స్ చూసాను చూడండి, కరెంట్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అని. దాంట్లో కరెంట్ డిపాజిట్ ని ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ కరెంట్ డిపాజిట్ హోల్డర్ కి ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ వన్ డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అసలు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ని డిస్కౌంట్ చేయటం అంటే ఏంటో తెలిస్తే అప్పుడు మనకి డిస్కౌంటింగ్ అన్న దానికి మీనింగ్ తెలుస్తుందండి. ఓకే, డిస్కౌంటింగ్ బిల్ అంటే ఎలా అరైజ్ అవుతుంది? ఆన్ బేసిస్ ఆఫ్ క్రెడిట్ పర్చేస్ ఆర్ క్రెడిట్ సేల్స్. ఏదైనా ఒక గూడ్స్ ని మనము క్రెడిట్ కి సేల్ చేసినా, క్రెడిట్ కి పర్చేస్ చేసినా మనకి బిల్ అనేది వస్తుంది, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈజ్ ఎ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. ఓకేనండి. ఇట్ వాజ్ అరైజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ పర్చేస్ ఆర్ క్రెడిట్ సేల్. మనము క్రెడిట్ కి గూడ్స్ సేల్ చేస్తే బిల్స్ రిసీవబుల్ వస్తుందండి. అదే క్రెడిట్ కి పర్చేస్ చేస్తే బిల్స్ పేయబుల్ వస్తుంది. ఓకేనా అండి. మరి డిస్కౌంట్ చేయటం అంటే ఏమిటి? ద మీనింగ్ గెటింగ్ మనీ బిఫోర్ మెచ్యూరిటీ పీరియడ్ ఈజ్ కాల్డ్ ఏ డిస్కౌంటింగ్. గెటింగ్ మనీ ఇమీడియట్లీ బిఫోర్ ద మెచ్యూరిటీ బిల్ ఆఫ్ ద బిల్ డేట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిల్లు ఒక అతనికి మనము 1,000 రూపీస్ గూడ్స్ సేల్ చేశామండి. ఆ 1,000 రూపీస్ గూడ్స్ మనం సేల్ చేసినప్పుడు అతను 1,000 రూపీస్ 3 months తర్వాత ఇస్తానన్నాడు. సో యాక్చువల్ గా 1,000 రూపీస్ మనకి ఎప్పుడు రావాలి? 3 months తర్వాతే వస్తాయి. బట్ ఆ సేల్ చేసిన బిల్లును మనం బ్యాంక్ లోకి తీసుకుని వెళ్తే బ్యాంక్ వాళ్ళు వెంటనే మనకి మనీ ఇచ్చేస్తారు. అంటే 3 months తర్వాత రావాల్సినటువంటి అమౌంట్ మెచ్యూరిటీ డేట్ కి బిఫోరే వస్తుంది మీకు. దాన్ని డిస్కౌంటింగ్ అంటారు. డిస్కౌంటింగ్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీన్స్ గెటింగ్ ద బిల్ అమౌంట్ బిఫోర్ ద డ్యూ డేట్. ఓకే, మరి గడువు తేదీ కన్నా ముందే వస్తుంది కదా, మెచ్యూరిటీ డేట్ కన్నా ముందే మనకి బిల్ వస్తుంది కాబట్టి సమ్ అమౌంట్ ని బ్యాంక్ వాళ్ళు కట్ చేస్తారు. దాన్ని డిస్కౌంట్ అంటాం. ఇప్పుడు బిల్ వాల్యూ 1,000 అనుకోండి, మనకి 980 రూపీసే ఇస్తుంది బ్యాంకు.
రూపీస్ ఏంటి డిస్కౌంట్, ఎందుకని 3 months తర్వాత రావాల్సిన డబ్బులు ముందే వచ్చినాయి కాబట్టి. సో దిస్ ఫెసిలిటీ ఆల్సో ప్రొవైడెడ్ బై ద కమర్షియల్ బ్యాంక్స్. ద నెక్స్ట్ వన్ టర్మ్ లోన్స్ అని చెప్తున్నాం. టర్మ్ అంటే ఇక్కడ షార్ట్ టర్మ్ లోన్స్, మీడియం టర్మ్ లోన్స్, లాంగ్ టర్మ్ లోన్స్. సో పబ్లిక్ కి ఉన్నటువంటి నీడ్స్ ని బట్టి బ్యాంక్స్ లోన్స్ ను ప్రొవైడ్ చేస్తుంది. షార్ట్ టర్మ్ లోన్స్ మీన్స్ విత్ ఇన్ 1 year లోపల, అంటే మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్, సిల్వర్ ఆర్ డాక్యుమెంట్స్, బాండ్స్ వీటన్నింటినీ కూడా బ్యాంక్ వాళ్ళు సెక్యూరిటీగా పెట్టుకొని, ఓకేనా అండి, మనకి 1 year లోపల లోన్ ని ప్రొవైడ్ చేస్తారు. అందుకే గోల్డ్ లోన్స్ అని ఎక్కువ మనం చూస్తాం బ్యాంక్స్ పక్కన. దాన్ని షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తారు. గోల్డ్ ను కానివ్వండి, స్టాక్ ను కానివ్వండి, లేదా బాండ్స్ ను కానివ్వండి, సెక్యూరిటీగా పెట్టుకొని బ్యాంకులు షార్ట్ టర్మ్ లోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. షార్ట్ టర్మ్ లోన్ మీన్స్ ద లోన్ అమౌంట్ వాజ్ రికవర్డ్ విత్ ఇన్ 1 year. మనం తీసుకున్న అప్పుని సంవత్సరం లోపల కట్టవలసి ఉంటుంది. ద నెక్స్ట్ మీడియం టర్మ్ లోన్స్. ఓకే, ఏమైనా వెహికల్స్ కానీ, అంటే కార్ కానియొచ్చు, లేదా మోటార్ సైకిల్ ఆర్ ఆటోస్ అలాంటివి మనం పర్చేస్ చేసేటప్పుడు ఇచ్చేదాన్ని ఏ లోన్ అంటారు? మీడియం టర్మ్ లోన్ అంటారు. ఎట్ ప్రెసెంట్ సమ్మర్ సీజన్ వస్తుంది, ఏసీస్ 0% ఇంట్రెస్ట్ అని చూస్తూ ఉంటాం మనం. ఇవన్నీ కూడా మనం విత్ ఇన్ 5 years లోపల క్లియర్ చేయాల్సి ఉంటుందండి. ఆ లోన్స్ ని మీడియం టర్మ్ లోన్స్ అంటారు. ది నెక్స్ట్ లాంగ్ టర్మ్ లోన్స్ అంటాము. లాంగ్ టర్మ్ లోన్స్ మీన్స్ ఫర్ పర్చేసింగ్ ఆఫ్ ఎ ఫిక్స్డ్ అసెట్స్. మనం హౌస్ కొనాలి అన్నా, లేదా ల్యాండ్స్ ఏవైనా పర్చేస్ చేయాలి అన్నా, అలాంటి వాటికి అంటే ఫిక్స్డ్ అసెట్స్ ని పర్చేస్ చేయడం కోసము లాంగ్ టర్మ్ లోన్స్, అంటే 7 to 25 years లోపల ఈ లోన్స్ ను మనం క్లియర్ చేయొచ్చు అనమాట. సో ద బ్యాంక్ ఆల్సో ప్రొవైడ్ టర్మ్ లోన్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ పర్సనల్ లోన్స్ అండి. పర్సనల్ లోన్స్, ఈ పర్సనల్ లోన్స్ ని ఎవరికి ఇస్తారు అంటే ఇండివిజువల్ కి ఇస్తారు. సో ఎనీ ఇండివిజువల్ ఎర్న్ ఏ పర్టిక్యులర్ ఇన్కమ్ పర్ మంత్లీ, నెల నెల జీతం సంపాదించే లేదా ప్రతి నెల ఆదాయం జనరేట్ అయ్యేటటువంటి, ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి ఇండివిజువల్స్ కి పర్సనల్ సెక్యూరిటీ బేస్ మీద ఈ పర్సనల్ లోన్స్ ఇస్తారు. పర్సనల్ లోన్ అంటే ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద ఎర్నింగ్ ఇన్కమ్ ఆఫ్ ద ఇండివిజువల్స్, నాట్స్ ఆన్ ద అసెట్స్. మనకున్న ఆస్తుల్ని బట్టి కానివ్వండి, గోల్డ్ ని బట్టి, బాండ్స్ ని బట్టి ఇవ్వరు. ఒక వ్యక్తి యొక్క శాలరీని కానీ, ఇన్కమ్ ని కానీ బేస్ చేసుకుని ఈ పర్సనల్ లోన్స్ బ్యాంక్ శాంక్షన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ క్రెడిట్ కార్డ్స్ అంటున్నాము. క్రెడిట్ కార్డ్, క్రెడిట్ మీన్స్ the amount was not available at present but you can purchase the items or clear the bills or pay the any paid expenses is called a credit cards. మన దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా మనము పర్చేజ్, షాపింగ్ చేసుకోవచ్చు, ట్రావెల్ చేసుకోవచ్చు, లేదా డాన్య హోటల్స్కి వెళ్ళి టిఫిన్ చేసుకోవచ్చు. మనం కట్టాల్సిన డబ్బులు ప్రెసెంట్ ఎవరు కడతారండి? బ్యాంక్ వాళ్ళు కడతారు. దాన్ని క్రెడిట్ కార్డ్స్ అంటారు. అట్ ప్రెసెంట్ మోస్ట్ పాపులర్ గా యూజ్ చేసే కార్డ్స్ అన్నమాట. సో వితౌట్ హ్యావింగ్ ద మనీ you can do the work or you can do the purchases. మన దగ్గర డబ్బులు లేనప్పటికీ కూడా మన అవసరాలను మనం తీర్చుకోవడానికి ఉపయోగించే కార్డులను క్రెడిట్ కార్డ్స్ అంటారు. సో ఈ కార్డ్స్ ను కూడా బ్యాంక్ వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. దీన్ని అడ్వాన్సింగ్ లోన్స్ అంటారు, లేదా టైప్స్ ఆఫ్ లోన్స్ అంటారు. ఓకేనా అండి? సో ద నెక్స్ట్ వన్ ఫంక్షన్స్ ఆఫ్ అండి. ప్రైమరీ ఫంక్షన్స్ చూసాము, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ లోన్స్ చూసుకున్నాము. ద నెక్స్ట్ సెకండరీ ఫంక్షన్స్ చూసామండి. ఇప్పుడు ప్రైమరీ ఫంక్షన్స్ డిస్కస్ చేసాము, సెకండరీ ఫంక్షన్స్ చూద్దాం. సెకండరీ ఫంక్షన్స్ మీన్స్ ప్రొవైడ్ అడిషనల్ సర్వీసెస్ టు ద పబ్లిక్. పబ్లిక్ కి అడిషనల్ సర్వీసెస్ ని ఇవ్వటాన్నే మనం సెకండరీ ఫంక్షన్స్ అని చెప్పేసి చెప్తాం. సో ఆ సెకండరీ ఫంక్షన్స్ ఏంటి? ఏజెన్సీ సర్వీసెస్ అంటాం. ఏజెంట్ అంటే ఏంటి? సిబ్బంది, ఒక పనివాడు అని అర్థం అండి.
సిబ్బంది మన కింద పని చేయడం. అంటే ద బ్యాంక్ యాక్ట్ యాజ్ ఎ ఏజెంట్ టు దేర్ కస్టమర్స్. వాళ్ళ బ్యాంక్ లో ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేశారో ఆ అకౌంట్స్ ఓపెన్ చేసినటువంటి ఖాతాదారులందరికీ కూడా బ్యాంకు ఒక సిబ్బంది లాగా పనిచేస్తుంది. మన కింద పనిచేసే వ్యక్తికి మనం ఏమైనా పని చెప్పామనుకోండి, వెంటనే వాళ్ళు ఆ పని చేస్తారు. అలాగే ద బ్యాంక్ ఇన్ అడిషన్ టు ద ప్రైమరీ ఫంక్షన్స్ తో పాటు బ్యాంకు సెకండరీ ఫంక్షన్స్ లో ఏజెన్సీ సర్వీసెస్ ని కూడా చేస్తుంది. ద బ్యాంక్ యాక్ట్ యాజ్ ఏజెంట్ టు దేర్ కస్టమర్స్. ఏజెంట్ కింద ఏం పనిచేస్తుంది? ఓకే, పర్చేస్ ఆర్ సేల్ ఆఫ్ ఏ డిబెంచర్స్, షేర్స్. ఖాతాదారుని తరపున షేర్లు కానీ డిబెంచర్లు కానీ కొనమంటే కొంటుంది, అమ్మమంటే అమ్ముతుందండి. ఓకే, ద నెక్స్ట్ పే ద ఎల్ఐసి ప్రీమియమ్స్. మనం ఎవరికైనా మనీ పే చేయాలి అంటే బ్యాంక్ వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్ ఇస్తే చాలండి, బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు. సో గివ్ ఎనీ స్టాండింగ్ ఆర్డర్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎ కస్టమర్, ద బ్యాంక్ విల్ పే ద అమౌంట్ అండ్ ఆల్సో హీ విల్ రిసీవ్ ద అమౌంట్. ప్రతి నెల ఎల్ఐసి ప్రీమియం కట్టాలి, ప్రతి నెల వీళ్ళకి సబ్స్క్రిప్షన్స్ పే చేయాలి అని చెప్పి బ్యాంక్ లో స్టాండింగ్ ఆర్డర్ కస్టమర్ ఇస్తే ఎవ్రీ మంత్ బ్యాంక్ వాళ్ళకి ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అలాగే మనకి ఎవరైనా అమౌంట్ రావాల్సి వస్తే మన తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కస్టమర్ ద బ్యాంక్స్ విల్ కలెక్ట్ ద మనీ. మనకి ఎవరైనా మనీ ఇవ్వాలి, ఆ మనీని బ్యాంక్ వాళ్ళకి స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చామనుకో, స్టాండింగ్ ఆర్డర్ అంటే పలానా వ్యక్తి నుంచి పలానా అమౌంట్ రావాలి అనే ఆర్డర్ బ్యాంక్ వాళ్ళకి పాస్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి మన అకౌంట్ లో క్రెడిట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అరేంజ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. కస్టమర్ తరపున ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ను కూడా బ్యాంక్ వాళ్ళే ప్రిపేర్ చేసి అరేంజ్ చేస్తారు. ఓకేనా అండి? ద నెక్స్ట్ జనరల్ యూటిలిటీ సర్వీసెస్. జనరల్ యూటిలిటీ అంటే డైలీ మనం యూస్ చేసేటటువంటి సర్వీసెస్ ను కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొవైడ్ సేఫ్ లాక్ టు ద కస్టమర్స్. మన వాల్యుబుల్ జ్యువెలరీ కానివ్వండి, డాక్యుమెంట్స్ కానివ్వండి, ఎనీ అదర్ బాండ్స్ కానివ్వండి, సెక్యూర్డ్ గా ఉండటం కోసము బ్యాంక్ వాళ్ళు లాకర్స్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా అండి? సో లాకర్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. గివ్ ద గిఫ్ట్ చెక్స్. గిఫ్ట్ చెక్లు అండి, ఎవరైనా మ్యారేజెస్ కి కానివ్వండి, బర్త్డేస్ కానీ, ఏదైనా ఫంక్షన్స్ కానీ చెక్స్ మనం ఇవ్వాలి అనుకుంటే, క్యాష్ బదులు చెక్స్ ఇవ్వాలి అనుకుంటే ఆ గిఫ్ట్ చెక్స్ ను కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. ద నెక్స్ట్ కలెక్టింగ్ ద ఎనీ బిజినెస్ ఇన్ఫర్మేషన్. మనం ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటున్నాము, ఓకే, ఆ బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా అడిగినా సరే ద బ్యాంక్ విల్ ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ గివ్ ద గైడ్ లైన్స్. మన బిజినెస్ కి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఎలా బాగుంటుంది అని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తారు. ఓకే, సజెషన్స్ కూడా మనకి చేస్తారు. ద నెక్స్ట్ వన్ అండి, క్రెడిట్ క్రియేషన్. It was one of the most important function of the commercial banks. ఏ బ్యాంకుకైనా సరే క్రెడిట్ ని క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అండి. ఎందుకని అంటే వితౌట్ హ్యావింగ్ ద మనీ దే క్రియేట్ ద క్రెడిట్. వాళ్ళ దగ్గర మనీ లేకపోయినప్పటికీ కూడా వాళ్ళని క్రెడిట్ ని క్రియేట్ చేస్తారు. ఎలా క్రెడిట్ ని క్రియేట్ చేస్తారు? ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డిపాజిట్స్ ఆర్ మొబిలైజేషన్ ఆఫ్ ద డిపాజిట్స్ ఈజ్ కాల్ ఏ క్రియేషన్. ఒక వ్యక్తి బ్యాంక్ లో 5,000 రూపీస్ డిపాజిట్ చేశాడు అనుకోండి, ఆ 5,000 రూపీస్, ఆ 5,000 డిపాజిట్ ని బేస్ చేసుకుని వాళ్ళు 4 ways గా లోన్స్ ని ఎక్స్పాన్షన్ చేయగలరు. ఓకేనా అండి? దాన్నే క్రెడిట్ క్రియేషన్ అంటారు. క్రెడిట్ క్రియేషన్ మీన్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద డిపాజిట్స్. ఓకే, ద నెక్స్ట్ ప్రమోటింగ్ చెక్ సిస్టమ్. So to minimize the cash, the banks use the check system. నగదు వాడకాన్ని తగ్గించి ఆ క్యాష్ ప్లేస్ లో చెక్ సిస్టమ్ ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. అంటే బ్యాంక్ యొక్క చెక్ ఈజ్ ఈక్వల్ టు ద క్యాష్. 100 రూపీస్ కావాలి, ఆ 100 రూపీస్ నోట్ బదులు బ్యాంక్ వాళ్ళు చెక్ ఉంటుందండి, ఆ చెక్ మీద కూడా 100 రూపీస్ అమౌంట్ రాసి హోల్డర్ సిగ్నేచర్ చేస్తారు. సో ద బ్యాంకర్ చెక్ ప్రమోటింగ్ చెక్ సిస్టమ్ అంటే కనుక మన చెక్స్ ని క్యాష్ తో ఈక్వల్ గా చెక్స్ ని ప్రొవైడ్ చేయడం అనవచ్చు.
ఓకేనా అండి? దే ఆర్ ట్రాన్స్ఫర్ ద చెక్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఆర్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చెక్ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు లేదా కలెక్ట్ చేయొచ్చు. ఓకేనా అండి? దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్ ఫంక్షన్స్ ఒకసారి చూడండి. ప్రైమరీ ఫంక్షన్స్ టూ టైప్స్, యాక్సెప్టింగ్ డిపాజిట్స్, అడ్వాన్సింగ్ లోన్స్. సెకండరీ ఫంక్షన్స్ వచ్చేటప్పటికి అడ్వాన్స్ ఏజెన్సీ సర్వీసెస్, జనరల్ యూటిలిటీ సర్వీసెస్. ఆఫ్టర్ దట్ credit creation, promoting check system. Okay na? The next topic, functions of Reserve Bank. Reserve Bank ante enti? Okay, Reserve Bank, RBI, Reserve Bank of India. It was called Central Bank. ఆర్బిఐ అన్నా సెంట్రల్ బ్యాంక్ అన్నా ఒకనేనండి. ఎట్ స్టార్టింగ్ పీరియడ్ ఇట్ వాజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద ప్రైవేట్ బ్యాంక్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో మొదటి ప్రైవేట్ బ్యాంక్ ని ఆర్బిఐ అనే చెప్పాలి మనం. ఓకేనా అండి? సో ఫస్ట్ ప్రైవేట్ ఇండివిజువల్స్ అందరూ కలిసి ఈ బ్యాంక్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ దిస్ బ్యాంక్ వాజ్ నేషనలైజ్డ్. ఈ ప్రైవేట్ హోల్డర్స్ ద్వారా స్టార్ట్ చేయబడిన ఈ బ్యాంక్ ని తర్వాత దీన్ని ఏం చేశారు, నేషనలైజ్ చేయడం జరిగింది. అంటే జాతీయం చేశారు, గవర్నమెంట్ బ్యాంక్ గా మార్చడం జరిగింది. ఓకే, ద రిజర్వ్ బ్యాంక్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారము దీన్ని రిజిస్టర్ చేసి జాతీయం చేయడం జరిగింది. సో మన కంట్రీ యొక్క ఆర్బిఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా యాక్ట్ చేస్తుంది. మరి ఈ బ్యాంక్ చేసేటటువంటి పనులేంటి? రిజర్వ్ బ్యాంక్ ఈ ఫంక్షన్స్ అంటే బ్యాంకులు ఏమేమి చేస్తాయి అని అర్థం అండి. సో ఈ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ ని ఒకసారి చూద్దాము. సో ద ఫస్ట్ ఫంక్షన్, బ్యాంక్ ఆఫ్ ఇష్యూ. The second, banker to government. The next, keep financial accounts. The next, act financial agent, provide foreign exchange, controller of credit. Okay, these are the functions. And the next, provide foreign exchange, controller of credit. So these are the functions of రిజర్వ్ బ్యాంక్. సో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ ని మనము వన్ బై వన్ ఇప్పుడు చూద్దాము. ఫంక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ చేసే పనులు. ఇన్ దట్ ద ఫస్ట్ పాయింట్, బ్యాంక్ ఆఫ్ ఇష్యూ. బ్యాంక్ ఆఫ్ ఇష్యూ మీన్స్ ద బ్యాంక్ మన ఇండియాలో మనం యూజ్ చేసేటటువంటి కరెన్సీ అన్నింటినీ కూడా ప్రింట్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేటటువంటి రైట్ సెంట్రల్ బ్యాంక్ మాత్రమే ఉందండి. మిగతా ఏ బ్యాంకులు కానివ్వండి, ఏ ఇండివిజువల్ పర్సన్స్ కానివ్వండి, ఇండియన్ కరెన్సీని ప్రింట్ చేసినా డిస్ట్రిబ్యూట్ చేసినా వాటిని ఇల్లీగల్ కరెన్సీగా మనం కేసు పెడతాము. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే కరెన్సీయే లీగల్ మనీ అనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఏ కరెన్సీని మనకి రిలీజ్ చేస్తుంది? ₹1 and beloved ₹1 valuable coins was printed by the ministries of finance, but this money was distributed by the RBI. ₹1 కానీ ₹1 కన్నా తక్కువ వాల్యుబుల్ కాయిన్స్ కానివ్వండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. బట్ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే రైట్ ఎవరికి ఉంది? ఆర్బీఐకి మాత్రమే ఉంది. అబౌవ్ ద ₹1 కాయిన్స్ అండ్ కరెన్సీస్, ₹1 కాయిన్ కన్నా కరెన్సీ కన్నా ఎక్కువ ఉన్న, అంటే ₹1 కన్నా ఎక్కువ వాల్యుబుల్, అంటే ₹5, ₹10 అలా ₹1 కన్నా ఎక్కువ ఉన్నటువంటి కాయిన్స్ కానివ్వండి, కరెన్సీని కానీ ప్రింట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద ఆర్బీఐ. వాటిని ఆర్బీఐ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఆ మనీని మనం లీగల్ మనీగా యూజ్ చేస్తున్నాము. ఓకే, ద నెక్స్ట్, బ్యాంకర్ టు గవర్నమెంట్ అంటున్నాము. Banker to the government. The Reserve Bank of India act as a banker to the government because all the government incomes and expenses was maintained by a separate account in the RBI. RBI దగ్గర మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఖాతాలను మెయింటైన్ చేస్తారు. అసలు మన ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ కి పన్నుల రూపంలో ఎంత డబ్బులు వస్తున్నాయి, మన ప్రభుత్వము సంక్షేమ పథకాలనే కానివ్వండి లేదా ఎకనామిక్ ప్లాన్స్ కింద కానివ్వండి గవర్నమెంట్ పెట్టే ఖర్చులు ఎంత, సో అవన్నీ కూడా అంటే గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఇన్కమ్ ని
గవర్నమెంట్ కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ ని మెయింటైన్ చేసే బ్యాంకే ఆర్బీఐ అన్నమాట. ఓకేనా అండి. ద నెక్స్ట్ కీప్స్ ఫైనాన్షియల్ అకౌంట్స్. సో ప్రతి స్టేట్ కి సెంట్రల్ కి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ అకౌంట్స్ అన్ని కూడా సెంట్రల్ బ్యాంక్స్ మెయింటైన్ చేస్తుంది. The next one, act as financial agent in emergency situations. The Reserve Bank give suggestions or advises to the government for economic development. మన ఆర్థికాభివృద్ధి కోసము కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో ఆర్థిక అభివృద్ధికి సంబంధించినటువంటి సలహాలను సూచనలను మన గవర్నమెంట్ కి రిజర్వ్ బ్యాంక్ అందజేస్తుంది. ద నెక్స్ట్, ప్రొవైడ్ ఫారిన్ ఎక్స్చేంజ్. మన భారతదేశ కరెన్సీనే కాకుండా ఇతర దేశాల కరెన్సీని నెక్స్ట్ ప్రొవైడ్స్ ఫారిన్ ఎక్స్చేంజ్. నెక్స్ట్ పాయింట్ అండి, ప్రొవైడ్ ఫారిన్ ఎక్స్చేంజ్. సో ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ ఫారిన్ కరెన్సీ ఫర్ డూయింగ్ ద ఫారిన్ బిజినెస్ ఆర్ ఫర్ ఇంపోర్టింగ్ ద ఫారిన్ టెక్నాలజీ ఆర్ గూడ్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే విదేశీ మారక ద్రవ్యాన్ని మనకి ఏర్పాటు చేస్తుంది అనమాట. ఎందుకు విదేశీ మారక ద్రవ్యం కావాలి అంటే భారతీయులు విదేశాలలో వ్యాపారం చేయాలి అన్నా, విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం దిగుమతి చేసుకోవాలి అన్నా ఆ దేశపు కరెన్సీ కావాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏ దేశంలో బిజినెస్ చేయాలి అనుకుంటున్నామో లేదా ఏ కంట్రీకి సంబంధించిన టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కరెన్సీని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్, కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్ మీన్స్ పరపతిని ఇది నియంత్రిస్తుంది అని చెప్పొచ్చు. ఎలా అంటే బ్యాంక్స్ మనకి ఇచ్చేటటువంటి లోన్స్ లో మార్జిన్స్ ని డిసైడ్ చేసేదే రిజర్వ్ బ్యాంక్. సో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లోనే తీసుకుందాం మనం. గోల్డ్ యొక్క కాస్ట్ 2500 గ్రామ్ ఉందనుకోండి, గ్రామ్ యొక్క రేటు 2500 బ్యాంక్ లో ఉంది. ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ 2500 గోల్డ్ లోను. ఓకేనా అండి. బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటటువంటి లోను 2000. అంటే ఒక గ్రామ్ కి బ్యాంక్ వాళ్ళు మనకి ఎంత మార్జిన్ ఇస్తున్నారు? 2000 ఇస్తున్నారు. ఓకే, ఎంత తగ్గించారు? 500 తగ్గించారు. ఇంత అమౌంట్ మీరు తగ్గించండి అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. క్లియర్ అవుతుందా అండి. సో కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎంత వాల్యూ ఆఫ్ ప్రాపర్టీకి ఎంత వరకు లోన్ శాంక్షన్ చేయొచ్చు అన్న పర్సంటేజ్ ని మనకి ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. ఆ పర్సంటేజ్ బేస్ మీదే మిగిలిన బ్యాంక్స్ అన్ని కూడా మనకి లోన్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్, కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్ మీన్స్ ఏ ఇండస్ట్రీస్ కి ఏ సెక్టార్స్ కి ఎంత లోన్ వరకు మనం శాంక్షన్ చేయాలి అన్న విషయం కూడా ఆర్బీఐఏ మనకి రెగ్యులేషన్స్ ఫేమ్ చేస్తుంది. అగ్రికల్చర్ సెక్టార్ కి ఇంతవరకు ఇవ్వాలి, ఇండస్ట్రియల్ సెక్టార్, పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్ అన్ని కూడా ఎంత వరకు ఇవ్వాలి అన్న విషయాన్ని ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. దాని ప్రకారమే బ్యాంక్స్ అన్ని కూడా మనకి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ అండి, provides foreign exchange. Provides ఫారిన్ ఎక్స్చేంజ్. ఫారిన్ ఎక్స్చేంజ్ మీన్స్ మనము అమెరికన్ డాలర్ ని ఇండియాకి వస్తే $1 కి ఎంత వరకు ఇండియన్ కరెన్సీ ఇవ్వచ్చు, ఆ ఎక్స్చేంజ్ రేట్ ని డిసైడ్ చేసేది కూడా ఆర్బీఐఏ. సో అమెరికన్ డాలర్ ఇండియా వచ్చినప్పుడు అది ఇండియన్ కరెన్సీగా మారాలి అంటే $1 కి 45 రూపీస్ ఇవ్వచ్చు, $1 కి 65 ఇవ్వచ్చు. సో ఏ రోజు రేటు ఆ రోజు ఉంటుందండి. ఆ ఎక్స్చేంజ్ రేట్ ఇంత అని చెప్పి డిజైన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి రైట్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. ద నెక్స్ట్ వన్ అండి, కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. ఆల్రెడీ ఈ పాయింట్ మనము బిఫోర్ లో చూసాను చూడండి, కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. ఓకే, సో ఆర్బీఐ క్రెడిట్ ని కంట్రోల్ చేయటం అంటే ఏ సెక్టార్ కి లోన్స్ ఇవ్వాలి, ఏ సెక్టార్ కి ఎంతవరకు తగ్గించాలి అని చెప్పి లోన్స్ శాంక్షన్ చేయటాన్ని, క్యాన్సిల్ చేయటాన్ని మనకి ఆర్బీఐఏ కంట్రోల్ చేస్తుంది. ద నెక్స్ట్ వన్ అండి, బ్యాంకర్స్ బ్యాంక్ అంటాము. బ్యాంకర్స్ బ్యాంక్ మీన్స్ ఇండియాలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులకి కూడా ద లీడర్ ఆర్బీఐ.
RBI act as a leader to the banking sector because it's enjoys so many monopoly rights. ఏ బ్యాంక్ కి లేనటువంటి అధికారాలు ఆర్బీఐకి ఉందండి. ద ఫస్ట్ ఇష్యూ ద కరెన్సీ. ఆర్బీఐ ఇష్యూ చేసే కరెన్సీని మనం యూజ్ చేస్తాము. ఇంకా ఏ బ్యాంకులు కూడా ఆ కరెన్సీని ఇష్యూ చేయకూడదు. ద నెక్స్ట్, మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళు వర్కింగ్ షెడ్యూల్ ని, అంటే వాళ్ళ వర్క్ యాక్టివిటీస్ ని రెగ్యులర్ చేయడము, సూపర్వైజ్ చేయడము, కంట్రోల్ చేయడము అంతా కూడా ఆర్బీఐ చేతుల్లోనే ఉంటుంది. అందువల్ల ఆర్బీఐ ఆర్బీఐ కాల్డ్ యాజ్ ఎ బ్యాంకర్, ఏ బ్యాంకింగ్ వరల్డ్ కి ఆర్బీఐ ద కింగ్ అని చెప్పుకోవచ్చు మనము. ద నెక్స్ట్ వన్, సూపర్విజన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ బ్యాంక్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏవైనా బ్యాంక్స్ ని సడన్ గా సూపర్వైజ్ చేయొచ్చు, వాటికి సంబంధించిన అకౌంట్స్ ని సబ్మిట్ చేయమని చెప్పి కాల్ చేయొచ్చు. సో కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ బ్యాంక్స్ ఉన్నాయి, మన ఇండియాలో అగ్రికల్చర్ బ్యాంక్స్ ఉన్నాయండి. సో ఆ బ్యాంక్స్ అన్ని కూడా కరెక్ట్ గా వర్క్ చేస్తున్నాయా, కరెక్ట్ గా లోన్ శాంక్షన్ చేస్తున్నాయా లేదా, కలెక్ట్ చేస్తున్నాయా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు ఆర్బీఐ ఆ బ్యాంక్స్ మీద సూపర్విజన్, రెగ్యులేషన్స్ చేస్తూ ఉంటుంది. ఓకేనా అండి. ద నెక్స్ట్, డిఫరెన్స్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్. ద నెక్స్ట్ టాపిక్ అండి ఇది, ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కమర్షియల్ బ్యాంక్ అండ్ సెంట్రల్ బ్యాంక్. మరి కమర్షియల్ బ్యాంక్ కి సెంట్రల్ బ్యాంక్ కి ఉన్న భేదాలేంటి, వాణిజ్య బ్యాంక్ కి కేంద్ర బ్యాంక్ కి ఉన్న భేదాలేంటి? ద ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్? కమర్షియల్ బ్యాంక్ అంటే ఏంటో తెలుసుకుందామండి. కమర్షియల్ బ్యాంక్స్ మీన్స్ కలెక్టింగ్ డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ గ్రాంట్ లోన్స్ టు ద పబ్లిక్. పబ్లిక్ నుంచి నగదును డిపాజిట్ రూపంలో తీసుకుని తిరిగి పబ్లిక్ కి అప్పులు ఇచ్చేటటువంటి బ్యాంక్ ని మనం ఏమని చెప్తాము? కమర్షియల్ బ్యాంక్స్ అంటాము. ఓకే. సెంట్రల్ బ్యాంక్ అండి, సెంట్రల్ బ్యాంక్ మీన్స్ ఇట్ వాజ్ ఏ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన కేంద్ర బ్యాంకు. ఇట్ వాజ్ బ్యాంక్ ఆఫ్ ఇష్యూ, మనం యూజ్ చేసే కరెన్సీని అన్నిటినీ కూడా ఇష్యూ చేసే రైట్ ఒక రిజర్వ్ బ్యాంకే ఉంది. ఇట్ యాక్ట్ యాజ్ ఏ బ్యాంకర్ టు ద గవర్నమెంట్, గవర్నమెంట్ కి బ్యాంక్ గా కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. ఓకే. ద నెక్స్ట్, ఇట్ వాజ్ ఎ లీడర్ ఆఫ్ ద బ్యాంక్స్, బ్యాంకింగ్ సెక్టార్ అన్నిటికీ కూడా ఇది లీడర్ గా వర్క్ చేస్తుంది. మరి ఈ రెండు బ్యాంక్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనము. మీనింగ్, ఫస్ట్ యూ హ్యావ్ టు దోన్ మీనింగ్ ఆల్రెడీ మనం చూసామండి. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి పబ్లిక్ ని డిపాజిట్లు చూసుకుంటుంది, పబ్లిక్ కి మళ్ళీ లోన్స్ ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ అనేది బ్యాంకింగ్ సెక్టార్ కి ఇది ఒక కింగ్, బ్యాంకర్స్ కి బ్యాంక్ గా యాక్ట్ చేస్తుంది, గవర్నమెంట్ కి బ్యాంక్ గా యాక్ట్ చేస్తుంది. ఓకేనా అండి. ద నెక్స్ట్ వన్, ఓనర్షిప్. ఓనర్షిప్ అనేది ఎలా ఉంది? సెంట్రల్ బ్యాంక్ అనేది ప్రైవేట్ హోల్డర్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు, పబ్లిక్ హోల్డర్స్ అయినా స్టార్ట్ చేయొచ్చు. ద కమర్షియల్ బ్యాంక్స్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ప్రైవేట్ ఆర్ పబ్లిక్. కమర్షియల్ బ్యాంక్ అనేది ప్రైవేట్ సెక్టార్ లోనూ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం పబ్లిక్ సెక్టార్ లో కూడా ఉండొచ్చు. బట్ ద సెంట్రల్ బ్యాంక్ అనేది ఓన్లీ ఇన్ ద గవర్నమెంట్, దట్ మీన్స్ ఓన్లీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ పబ్లిక్. ఇది గవర్నమెంట్ మాత్రమే స్టార్ట్ చేస్తుంది, ప్రైవేట్ వ్యక్తులు దీన్ని స్టార్ట్ చేయకూడదు. ఓకే. ద నెక్స్ట్ డిఫరెన్స్ అండి, డీల్స్ విత్, ఎవరితో డీల్ చేస్తుంది? డీల్స్ విత్ అని చెప్తున్నాము. ద సెంట్రల్ బ్యాంక్ డీల్స్ విత్ ద పబ్లిక్, సెంట్రల్ బ్యాంక్ డీల్స్ విత్ ద పబ్లిక్, పబ్లిక్ తో డీల్ చేస్తుందండి. ఓకేనా అండి. పబ్లిక్ నుంచి డిపాజిట్ చేయడం, లోన్స్ ఇవ్వడం, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము. సో టోటల్లీ డీల్స్ విత్ ద పబ్లిక్. సెంట్రల్ బ్యాంక్, ద సెంట్రల్ బ్యాంక్ డీల్స్ విత్ ద గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్. సెంట్రల్ బ్యాంక్ ఎవరితో డీల్ చేస్తుంది? గవర్నమెంట్ తో డీల్ చేస్తుంది, అంటే గవర్నమెంట్ కి వచ్చేటటువంటి ఇన్కమ్స్ ఏంటి, ఎక్స్పెన్సెస్ ఏంటో చూస్తుంది. ద నెక్స్ట్ వన్, బ్యాంకులతో డీల్ చేస్తుంది, మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఇది డీల్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి. ద నెక్స్ట్ వన్ అండి, నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, ఎన్ని బ్యాంకులు ఉంటాయి? సెంట్రల్ బ్యాంక్ ఇట్ వాజ్ ఓన్లీ ద సింగిల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఒక్కటే ఉంటుందండి మన భారతదేశం మొత్తం మీద, ఇంకేమీ ఉండవు. ఇట్ వాజ్ సో మెనీ మీన్స్ ఇట్ వాజ్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, చాలా బ్యాంకులు ఉంటాయి. ఓకే. ద నెక్స్ట్,
ఆబ్జెక్ట్. కమర్షియల్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి అంటే ఎర్నింగ్ ద ప్రాఫిట్స్. బ్యాంకింగ్ బిజినెస్ చేయటం ద్వారా ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయటమే కమర్షియల్ బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. ఓకే, మరి సెంట్రల్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ వాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. మన ఇండియాని డెవలప్ చేయటము, మన ఎకానమీని డెవలప్ చేయటమే సెంట్రల్ బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ అండి. ద నెక్స్ట్ గవర్నింగ్ స్టేటస్. అసలు ఈ బ్యాంకులు ఎలా ఏర్పడినాయి మనకి? కమర్షియల్ బ్యాంక్ వాజ్ గవర్న్ అండర్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారము కమర్షియల్ బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సెంట్రల్ బ్యాంక్ వాజ్ formed by the Reserve Bank of India Act 1934. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ప్రకారము సెంట్రల్ బ్యాంక్ ను మనము ఏర్పాటు చేయడం జరిగింది. ద నెక్స్ట్ అండి, రైట్ ఆఫ్ ఇష్యూ కరెన్సీ. అసలు కరెన్సీని ఎవరు ఇష్యూ చేస్తారు? ఇండియాలో యూజ్ చేసే ఏ కరెన్సీనైనా ఇష్యూ చేసేటటువంటి రైట్ కమర్షియల్ బ్యాంక్ కి లేదు. సో ద కమర్షియల్ బ్యాంక్స్ డస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇష్యూ ఆఫ్ ద కరెన్సీ. సో ద సెంట్రల్ బ్యాంక్ యాక్ట్ యాజ్ ఎ ఇష్యూ ఆఫ్ ద కరెన్సీ. కమర్షియల్ బ్యాంక్స్ కరెన్సీస్ ని ప్రింట్ చేయకూడదు, ఇష్యూ చేయకూడదు. మరి వాటిని ఎవరు చేస్తారు అంటే సెంట్రల్ బ్యాంక్ మాత్రమే ఆ మోనోపలీ రైట్ అనేది ఉంది. ఓకేనా అండి? ద నెక్స్ట్ ఫంక్షన్స్. చేసే పనులు ఏమిటి? కమర్షియల్ బ్యాంక్ ఏ పనులు చేస్తుంది? ప్రొవైడ్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ టు ద పబ్లిక్ and developed banking activities to the public and encourage thrifting habits to the public. Okay, and grants loans to the needy people. కమర్షియల్ బ్యాంకులు చేసే పనులేంటి? ప్రజల్లో పొదుపును పెంపొందించాలి, ఆ పొదుపును డిపాజిట్ల రూపంలో సమీకరించి ఆ డిపాజిట్ల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. బ్యాంకింగ్ ఫెసిలిటీస్ లేని చోట బ్యాంకులను స్థాపించి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ని ఇంక్రీజ్ చేయాలి. కమర్షియల్ బ్యాంక్ చేసే పనులు అవేనండి. ఏం చేస్తుంది కమర్షియల్ బ్యాంక్స్ మనకి? కలెక్ట్ డిపాజిట్స్, ప్రొవైడింగ్ ద సేవింగ్ హ్యాబిట్స్. ప్రజల్లో డబ్బులు దాచుకోవాలి అన్న హ్యాబిట్ ని ప్రొవైడ్ చేసి ఆ మనీని డిపాజిట్ల రూపంలో కలెక్ట్ చేస్తుంది. బ్యాంక్స్ లేనటువంటి ఏరియాస్ లో బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అంటే బ్యాంకులను స్థాపించి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఇంకా ఎక్స్పాన్షన్ అయ్యే విధంగా చూస్తుంది. కమర్షియల్ బ్యాంక్ చేసేటటువంటి ఫంక్షన్స్ అవి. మరి సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తుంది? ద సెంట్రల్ బ్యాంక్ గోన్ ఏ ప్లానింగ్ for developing of the banking sectors and increasing the economic development. మన భారతదేశం అభివృద్ధి చెందటానికి అనుగుణంగా ప్రణాళికలను రచించి వాటిని గవర్నమెంట్ ద్వారా మనకి అందిస్తుంది. ఓకేనా అండి? అంటే ఫైనాన్షియల్ వైజ్ గా, ఎకానమీ వైజ్ గా మన ఇండియా డెవలప్ అవ్వటానికి కావలసినటువంటి ప్లాన్స్ అన్నిటినీ కూడా మనకి రిజర్వ్ బ్యాంక్ స్టార్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒకసారి ఇదే పాయింట్ మనం చూద్దామండి. డిఫరెన్సెస్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్. కమర్షియల్ బ్యాంక్ కి సెంట్రల్ బ్యాంక్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమిటి? ద ఫస్ట్ వన్ మీనింగ్ అండి. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఏం చేస్తాయి మనకి? కమర్షియల్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి మీనింగ్ కమర్షియల్ బ్యాంక్స్ మనకి డిఫరెన్సెస్ బిట్వీన్ కమర్షియల్ బ్యాంక్స్ లో ఉన్నామండి. సో కమర్షియల్ బ్యాంక్స్ యొక్క మీనింగ్, కమర్షియల్ బ్యాంక్స్ అనేవి పబ్లిక్ నుంచి డిపాజిట్లు తీసుకుని పబ్లిక్ లోన్స్ ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ అనేది ఏంటంటే గవర్నమెంట్ కి బ్యాంక్ గా యాక్ట్ చేస్తుంది, బ్యాంకింగ్ సెక్టార్ లీడర్ గా ఉంటుంది. ఓనర్షిప్. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ప్రైవేట్ సెక్టార్ లోనూ ఉండొచ్చు, పబ్లిక్ లోనూ ఉండొచ్చు. బట్ సెంట్రల్ బ్యాంక్ మాత్రము పబ్లిక్ సెక్టార్ లో మాత్రమే ఉంటుంది. ద నెక్స్ట్ డీల్స్ విత్. కమర్షియల్ బ్యాంక్స్ దేంతో డీల్ చేస్తుంది? పబ్లిక్ తో డీల్ చేస్తుంది. అంటే పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోవడం, రుణాలు మంజూరు చేయడం. సో డీల్స్ విత్ ద పబ్లిక్, దట్ మీన్స్ పీపుల్ తో డీల్ చేస్తుంది, డైరెక్ట్ డీలింగ్ విత్ ద పీపుల్స్. నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ డీల్స్ విత్ ద గవర్నమెంట్ అండ్ బ్యాంక్స్.
సెంట్రల్ బ్యాంకు గవర్నమెంట్ తోను బ్యాంక్స్ తో మాత్రమే డీల్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్ ఒక బ్యాంకే ఉంటుందండి ఇండియా మొత్తం మీద, బట్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి మనకి. ఓకే, ద నెక్స్ట్ ఆబ్జెక్టివ్. కమర్షియల్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ప్రాఫిట్ ని ఎర్న్ చేయటము. మరి సెంట్రల్ బ్యాంక్ ఆబ్జెక్టివ్ ఎకానమీని డెవలప్ చేయటము. తర్వాత గవర్నింగ్ స్టేటస్. కమర్షియల్ బ్యాంక్స్ అనేవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 కింద రిజిస్టర్ అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్ మాత్రము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934 ప్రకారం గవర్న్ చేయడం జరుగుతుంది. తర్వాత రైట్ ఆఫ్ ఇష్యూ కరెన్సీ. మనం యూజ్ చేసేటటువంటి కరెన్సీని ఇష్యూ చేసే రైట్ సెంట్రల్ బ్యాంక్ ఉంది, కమర్షియల్ బ్యాంక్స్ కి లేదనమాట అటువంటి రైట్. ద నెక్స్ట్ ఫంక్షన్స్. కమర్షియల్ బ్యాంక్ ఏం చేస్తుంది? పబ్లిక్ నుంచి డిపాజిట్లను సేకరించి రుణాలు ఇవ్వటము, ఓకే, బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ని డెవలప్ చేయటము. సెంట్రల్ బ్యాంకు ప్లాన్స్ ని క్రియేట్ చేసి మన ఎకానమీని డెవలప్ చేయటం. సో థ్యాంక్ యూ.